Why are you fighting? సార్ రావట్లేదు. అయ్యో గుడ్ మార్నింగ్ అండి. హలో ఫ్రెండ్స్, నేను ప్రతిరోజు వాకింగ్కి వెళ్తాను అని చెప్పాలి. ఎలా చెప్పొచ్చు? ఐ గో టు వాకింగ్ అంటామా? అనకూడదు. ఐ గో ఫర్ అ వాక్ అనాలి. ఎందుకంటే వాకింగ్కి ముందు ఫర్ అనే ప్రిపరేషన్ రావాలి. అలాగే బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, డిన్నర్ కావచ్చు, ఇలాంటి వాటి ముందు కూడా మనము ఇన్ అనే ప్రిపరేషన్ వాడము, ఫర్ అనే ప్రిపరేషనే వాడతాం. ఇది ఒక విషయాన్ని మనము గుర్తుంచుకోవాలన్నమాట. అందుకే నేను వాకింగ్కి వెళ్తాను, ప్రతిరోజు వాకింగ్కి వెళ్తాను అని చెప్పినప్పుడు ఐ గో ఫర్ అ వాక్ రెగ్యులర్లీ. దే ఆర్ వాకింగ్ ఆన్ అ ట్రాక్ మీద వాళ్ళు వాకింగ్ చేస్తూ ఉన్నారు. మరి ఆయన వాకింగ్కి వెళ్తాడు ప్రతిరోజు అని చెప్పాలి. ఎలా చెప్పొచ్చు? హీ గోస్ ఫర్ ఏ వాక్ అనాలి. హీ గోస్ ఫర్ ఏ వాక్. ఎందుకని మరి హీకి ముందు మనము గో ఏదైతే ఉందో, అంటే హీతో మనం సెంటెన్స్ వాడుతున్నప్పుడు హీ గోస్ ఎందుకు వాడుతున్నాము అంటే, థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఏవి? హీ, షీ, ఇట్, రాము సింగులర్ నౌన్స్. వీటితోటి వర్బ్స్ అనేవి హెచ్తో కానీ, ఓతో కానీ, ఎస్ఎస్తో కానీ, ఎక్స్తో కానీ ఎండ్ అవుతున్నాయి అనుకుందాము. ఆ వర్బ్స్కి వెనక మనము ఈఎస్ అనేటువంటి తోకని యాడ్ చేసుకుంటాం అన్నమాట. అందుకే హీ గోస్ ఫర్ ఏ వాక్ అంటాం. అలాగే హీ టీచెస్. ఎందుకని ఈఎస్ రాసాము అంటే వర్బ్ అనేది హెచ్తో ఎండ్ అయింది. హీ వాషెస్, ఆయనే కడుగుతాడు. హీ వాషెస్. ఇక్కడ కూడా ఈఎస్ యాడ్ చేసాం. ఎందుకు అంటే హెచ్ అనేది ఎండ్ అయింది కాబట్టి వర్బ్ తోటి, కాబట్టి మనం ఈఎస్ యాడ్ చేసుకున్నాం. అలాగే రిలాక్సెస్, టీచెస్, వాషెస్, కానీ క్లీన్స్, గోస్. ఈ రకంగా మనము వాడుతూ ఉంటాం. మరి వీటికి ఏం రావాలి? ఈఎస్ రావాలా, ఎస్ రావాలా? ఇప్పుడు ఆయనే మ్యాంగో తింటాడు అని చెప్పాలి. ఆయనకి మ్యాంగో తినే అలవాటు ఉందని చెప్పాలి. ఎలా చెప్పొచ్చు? ఆయనే మ్యాంగో తింటాడు అని చెప్పాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి. ఎలా చెప్పొచ్చు? మీరు నాకు కామెంట్ సెక్షన్లో ఉంచండి. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు, దేవతా విగ్రహాలు ఉన్నాయి. మన యొక్క పూర్వీకుల యొక్క దేవుడు అని చెప్పాలి. ఎలా చెప్పొచ్చు? దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాం? మీరు ప్రయత్నం చేయండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి మా యొక్క కుల దేవుడు అని చెప్పాలి. కుల దేవుడు లేదా ఫ్యామిలీ డీటీని ఏమంటాం మనం? మీరు కామెంట్ సెక్షన్లో ఉంచండి, ట్రై చేయండి. మీకు రాకపోతే నేను చెప్తాను. ఇలాంటి టిప్స్ కోసం మన ఛానల్ చూపించండి.